మీ దృష్టికి ఒక తల్లి ఆవేదన తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. తన 16 ఏళ్ల కూతురు, డిగ్రీ చదువుతున్న కూతురు ఈ వైర్ల వల్ల, ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైర్ల వల్ల ప్రాణం కోల్పోయిన వైనం ఇది అధ్యక్ష. ఆ తల్లి నా 2 చేతులు పట్టుకొని ఇప్పటికే ఆ సమస్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఉన్నది. ఇంకెవరికి ఇటువంటి దౌర్భాగ్యం రాకుండా, ఇటువంటి దుస్థితి రాకుండా, ఇటువంటి బాధ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పినప్పుడు మనసు పూర్తిగా కలిసివేసిన అంశం అధ్యక్ష. ఒక పంచాయతీలో అయితే ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోలు అన్ని మేడల మించి వెళ్తున్నది అధ్యక్ష. ఇది ఎలక్షన్ల ముందరే నా దృష్టికి వచ్చింది. ఈ రోజు కూడా అది సాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష, ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్ లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ₹10 కోట్లు ఇవ్వడం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి ₹1 కోటి కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం.